తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారం చేపడుతోందని ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ 14 నియోజకవర్గాలలో గెలుస్తోందని సిడబ్ల్యూసీ మెంబర్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 1 ఎకరాకైనా నీళ్లిచ్చారో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్న వంశీచంద్ర రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేడి రగిలిందనే చెప్పొచ్చు. దీంట్లో భాగంగా మొన్న జరిగిన ఏదైతే విజయ భేరి సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం అయితే నెలకొన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లాల వారీగా గ్రామాల వారీగా ఇల్లు తిరుగుతూ కాంగ్రెస్ లో ప్రచారం మొదలు పెట్టారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మనకు సిడబ్ల్యూసీ సభ్యులు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉండబోతుంది. తెలంగాణలో సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత జరిగినటువంటి ఏకైక ఎన్నిక కర్ణాటక ఎన్నిక. ఆ కర్ణాటక ఎన్నికల్లో ఏ విధంగా ఫలితం వచ్చిందో మనందరం కూడా చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కర్ణాటకలో ఉండింది. కర్ణాటక ఎన్నికల తర్వాత రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలు తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో కూడా, దీంతో పాటు రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుంది. దాంట్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ గారిని మనందరం కూడా రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక అయినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే ఆ కోరిక దేశంలో తొందరగా నెరవేరబోతుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది, విజయభేరి సభ కానీ మరో సభ కానీ 6 సూత్రాలు కానీ తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు ఎవరు విశ్వసించరు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పే పార్టీ. బీఆర్ఎస్ వైపే తెలంగాణ ప్రజలు కానీ ఉమ్మడి మహబూబ్నగర్ ప్రజలు కానీ చూస్తున్నారంటారు. దీని మీద మీరేమంటారు? ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజల తీర్పేందో బీఆర్ఎస్ కి గాని వాళ్ళ నాయకుడు అయినటువంటి కేసీఆర్ కి తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14కి 14 శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. మాట ఇచ్చి మాట తప్పే పార్టీ ఏ పార్టీ అనే విషయానికి వస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను అడిగితే దళితులు చెప్తారు ఎవరు దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మాట తప్పినరో. అధికారంలోకి వస్తే దళితులందరికీ 3 ఎకరాల భూమి లేని దళితులకి 3 ఎకరాలు ఇస్తాని ఎవరు మాట తప్పినరో. రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా దళిత బంధు పథకం ద్వారా లబ్ధి అందిస్తామని చెప్పి కేవలం కార్యకర్తలే వరకే లబ్ధిదారులై, ఆ దాంట్లో కూడా ఒక్కొక్క లబ్ధిదారు నుంచి శాసనసభ్యులే 1,00,000 నుంచి 3 లక్షల వరకు తీసుకున్నది ఎవరు అనేది దళితులను అడిగితే చెప్తారు. ఏ గిరిజనుడి దగ్గరికి పోయి అడిగినా అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి లేని గిరిజనులకి 3 ఎకరాల భూమి ఇస్తని చెప్పి మాట తప్పింది ఎవరో గిరిజనులు చెప్తారు. 12% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పింది ఎవరో గిరిజనులు చెప్తారు. మైనార్టీ సోదరులను అడిగితే చెప్తారు 12% రిజర్వేషన్ అని. మనం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి షాద్ నగర్ లో చెప్పి మాట తప్పింది ఎవరో చెప్తారు. అల్లుళ్ళని మేకలని బర్లని అడిగితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాట ఇచ్చి మాట తప్పింది ఎవరో చెప్తారు. నిరుద్యోగుల దగ్గరికి పోతే ఇంటికొక ఉద్యోగం అని చెప్పి మాట తప్పింది ఎవరో చెప్తారు. నిరుద్యోగుల దగ్గరకు పోయి 4,000 నిరుద్యోగ వృత్తి వస్తుందంటే ఎవరు ఇస్తా అని చెప్పిండ్రు, ఎవరు ఇవ్వలేదు అనేది చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పౌరుని దగ్గరికి పోయి అడిగినా గానీ అయ్యన్న అడిగితే చెప్తాడు రైతు రుణమాఫీ అని చెప్పి ఎవరు మాట తప్పిండ్రో చెప్తారు. అదే విధంగా ఎవరిని అడిగినా చెప్తారో మాట ఇచ్చి మాట తప్పని పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తని సోనియమ్మ చెప్పింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పైన పెడతా అని చెప్పిండు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ ఫైల్ పైన సంతకం పెట్టిన రాజశేఖర్ రెడ్డి గారు. మాట ఇచ్చి మాట తప్పే వ్యక్తి కేసీఆర్. మాట తప్పితే తల నరకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నది కేసీఆర్. మాట ఇస్తే మాట తప్పనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే మాట తప్పనటువంటి అమ్మ సోనియమ్మ, తెలంగాణ అనే మాట ఇచ్చే మాట తప్పనటువంటి సోనియమ్మ ఇవాళ తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు అనౌన్స్ చేయడం జరిగింది. మాట తప్పనటువంటి చరిత్ర ఉన్నటువంటి మా నాయకత్వం, మా పార్టీ ఇచ్చినటువంటి హామీల 6 హామీలు కూడా ఏవైతే ఉన్నాయో
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ప్రతి నెల 2,500 రూపాయలు అకౌంట్లోకి పోతాయి. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు సిలిండర్ 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా రాష్ట్ర మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో అధికారానికి వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి ఫ్రీగా తిరగబోతున్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా పేదలకు అందరు కూడా 200 యూనిట్ల లోపు విద్యుత్ అందరికి కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నాము. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ లెక్క బోగస్ స్కీమ్ కాదు, సోనియా అనౌన్స్ చేసింది. 250 చదరపు గజాల ప్లాట్ ఇవ్వబోతున్నాము. 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టియబోతున్నాము. అదే దళితులు గిరిజనులు, మా రమేష్ లాంటి గిరిజనులు అయితే 6 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టియబోతున్నాము. రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకే కాదు, అంటే పట్టా ఉన్నటువంటి రైతుకే కాదు, కౌలు రైతుకు కూడా ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయల భరోసా ఇవ్వబోతున్నాము. అలానే కూలీలకు కూడా, రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇవ్వబోతున్నాము. ఇవన్నీ కూడా నెరవేరుస్తాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. తెలంగాణ మళ్ళా సస్యశ్యామలం కాబోతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకే తాను నడుచుకుంటానంటూ అత్యంత విధేయుని కాంగ్రెస్ పార్టీ అని 6 సూత్రాల 6 పథకాల ద్వారా తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామంటున్నాం. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, కల్వకుర్తి.